ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు శుభవార్త. ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC MBBS MRCP UK మరియు అడల్ట్ కార్డియాలజీ USA లో డాక్టరేట్ పొందిన ప్రఖ్యాత సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షేక్ గులాం దస్తగిరి గారి నేతృత్వంలోని ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC లో అగ్రశ్రేణి ఆరోగ్య వైద్య సేవలు అందిస్తున్నారు. 20 సంవత్సరాల నైపుణ్యంతో డాక్టర్ దస్తగిరి గారు ఎమర్జెన్సీ కార్డియాలజీ మెడిసిన్, మాస్టర్ హెల్త్ చెకప్ మరియు కంప్లీట్ హార్ట్ చెకప్, అవుట్ పేషెంట్ మరియు ఎమర్జెన్సీ సర్వీస్ లో ప్రత్యేకత కలిగిన బృందంతో పాటు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారు. సేవలు అధునాతన డయాగ్నోస్టిక్స్ లో ECG, 2D ఎకో, కార్డియోగ్రఫీ, ఆల్ బ్లడ్ అండ్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లు, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ మరియు ట్రెడ్మిల్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా అసాధారణమైన ఆరోగ్య వైద్య సేవల కోసం ISMCని సందర్శించండి. మీకు అదనపు వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్ ISMC 0877 2264 901443 72029. అడ్రస్ 9-56 and 9-68 మంగళం సర్కిల్ నియర్ RTO ఆఫీస్, తిరుపతి. GGM న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అపోలో వైద్యుల నిర్లక్ష్యంతోనే తన బిడ్డ మృతి చెందిందన్న BC నేత షణ్ముగం. తిరుపతిలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. వారిని మట్టిలో కలిపేస్తాం, ఇక యుద్ధమే, మోదీ సంచలన ప్రకటన. దేశం ఫస్ట్ అనే నినాదంతో అందరూ ఏకతాటిపైకి రావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. SSC ఫలితాలను SR విద్యార్థుల హవా. శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయకేతనం. గురువారం నగరంలోని స్థానిక ASM మున్సిపల్ కాంప్లెక్స్ నందుగల BC సంక్షేమం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జాతీయ BC సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు P. షణ్ముగం మాట్లాడుతూ తమ కుమార్తె తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు మహిళా కార్యదర్శి అయిన శ్రీ దుర్గా మృతికి అపోలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, అపోలో వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం వారికి ఇచ్చిన లీజును రద్దుపరచాలని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె గత సోమవారం చిత్తూరు నగరంలోని ఫారెస్ట్ సమీప రహదారిలో ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే తాను, కుటుంబ సభ్యులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అన్నారు. ఆసుపత్రిలో అపోలో వైద్యులు తన కుమార్తెను పరీక్షించడం జరిగిందని, పరీక్షించిన అనంతరం ఎలాంటి పెను ప్రమాదం లేదని, కేవలం భుజానికి మాత్రమే స్వల్ప గాయమైందని తెలియజేసి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ను చేసి పంపించడం జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారం. మొన్నటి రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి నా కుమార్తె శ్రీ దుర్గా చిత్తూరు మెకానికల్ గ్రౌండ్ ఫారెస్ట్ దగ్గర రోడ్ యాక్సిడెంట్లో స్కూటర్లో యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ విషయం పైన వెంటనే నేనే ప్రత్యక్షంగా వెళ్ళి నా బిడ్డని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ముందుగానే ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో నరేష్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి, అయ్యా నా బిడ్డకు యాక్సిడెంట్ జరిగింది, నేను హాస్పిటల్కి తీసుకొస్తున్నాను, కాస్త మీ డాక్టర్లకు చెప్పండి నేను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన వెంటనే మీరు వెళ్ళండి సార్, అక్కడ డాక్టర్స్ అంతా రెడీగా ఉన్నారని చెప్తే ఒకే ఒక 10 నిమిషాల్లో 10-15 నిమిషాలు అక్కడికి వెళ్ళడం జరిగింది.
అక్కడ డాక్టర్ సౌమ్య అనేటువంటి ఒక పీజీ డాక్టర్, ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చి నేను చెప్పాను రోడ్ యాక్సిడెంట్ జరిగింది, హెడ్ ఇంజరీ ఏమైనా జరిగిందేమో, కాస్త దయచేసి మీరు ఒకసారి మొత్తం చూడండి అని చెప్పారు. మీరు కాస్త బయట ఉండండి మేము చూస్తామని చెప్పిన తర్వాత వాళ్ళన్నీ చెక్ చేసి 10 నిమిషాల తర్వాత పిలిచి హెడ్ ఇంజరీస్ ఏం లేదు, కేవలం బోన్ ఫ్రాక్చర్ అయింది ఎంతగా ఉంది, ఎక్స్రే తీస్తామని చెప్పారు. నేను సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ స్కాన్ మీ దగ్గర ఉంది కదమ్మా, సిటీ స్కాన్ ఒకసారి తీయండి, తలలో ఏమైనా ఇబ్బంది ఉందేమో ఒకసారి తెలుస్తుందని చెప్తే ఆవిడ అవసరం లేదు సార్, ఏమి ఇబ్బంది లేదు, ఇది ఎక్స్రే పంపడం, ఎక్స్రే తీసిన తర్వాత మైల్డ్గా బోన్ ఫ్రాక్చర్ అయింది, దీనికి బ్యాండేజ్ చేస్తాం సార్ అని బయట నుండి కొనుక్కోరమని ఒక స్లిప్ రాయిస్తే, ప్రిస్క్రిప్షన్ రాయిస్తే మా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత హ్యాండ్కి బ్యాండేజ్ చేశారు, మెడకు చేతి. నేను అప్పుడు చెప్పాను, అమ్మా మీరు సిటీ స్కాన్ తీనంటున్నారు, ఏమి ఇబ్బంది లేదంటున్నారు కదా, ఒక నైట్ అబ్జర్వేషన్లు పెట్టండి, అబ్జర్వేషన్లో బిడ్డకు ఏమున్నది తెలుస్తుంది అంటే నథింగ్ డూయింగ్ టు వరీ సార్, ఏమి ఇబ్బంది లేదు, మేము అందరూ డాక్టర్ని చూసాం, ఏమి ఇబ్బంది లేదు సార్ మీరు వెళ్ళొచ్చు అని. నేను మళ్ళా బయట వచ్చి నరేష్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశాను, అయ్యా నరేష్ కుమార్ రెడ్డి గారు మీ డాక్టర్లు ఏం లేదంటున్నారు, తీసుకెళ్ళిపోమంటారు, అబ్జర్వేషన్ వద్దంటున్నారు అంటే ఏం లేదు సార్ నేను డాక్టర్ సార్ రిపోర్ట్స్ తెప్పించుకుని బయట ఉన్నాను, ఎక్స్రే రిపోర్ట్ కూడా వచ్చింది, ఏం ఇబ్బంది అవసరం లేదు, బిడ్డను తీసుకెళ్ళండి సార్ ఏమి ఇబ్బంది లేదని చెప్పాడు. అంతమంది డాక్టర్లు ఆ హాస్పిటల్కి ఇన్ఛార్జిగా నరేష్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలను నమ్మి నేను బిడ్డని ఇంటికి తీసుకొచ్చాను. నైట్ ఉన్నది, మరుసటి రోజు నైట్ 11 గంటలకి అన్కాన్షియస్ అయింది. అంటే నేను అప్పుడు అందుబాటులో లేరు, మా కుటుంబ సభ్యులు ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్లేటప్పటికే చనిపోయింది అనేటువంటి దుర్వార్త వినడం జరిగింది. నేను ఎందుకు మీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అపోలో హాస్పిటల్ చిత్తూరుకు ప్రభుత్వ హాస్పిటల్ అప్పగిస్తే ఒక ఆధునికరకమైనటువంటి యంత్రాలు వస్తాయి, లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది, చిత్తూరు ప్రజలకందరూ కూడా అన్ని రకాల కూడా ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో అపోలో హాస్పిటల్కి అప్పగిస్తే ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్యం మొత్తం అది కేవలం వారి యొక్క కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ కోసం మాత్రమే పెట్టినట్టుగానే నాకు అనిపిస్తున్న సందర్భం. నేను ఒకటే చెప్తున్నాను, అదే హాస్పిటల్ ఏమి లేదండి అని ఎక్స్రే తీసి పంపించినట్టు వాళ్ళు నిన్న పోస్ట్ మార్టం చేస్తే హెడ్ ఇంజరీ జరిగిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిందంటే దీని అర్థమైంది. ఏ డాక్టర్లు అయితే ఏ హాస్పిటల్లో అయితే ఇబ్బంది లేదు పర్వాలేదు అని చెప్పారో అదే డాక్టర్లు హెడ్ ఇంజరీ వల్ల చనిపోయిందంటే 37 సంవత్సరాలు నా బిడ్డ కనీసం రెఫర్ చేసి ఉంటే వేరే హాస్పిటల్ పోయింటాం. కేవలం నా బిడ్డని అపోలో హాస్పిటల్ డాక్టర్ని హత్య చేశారనుకుని నా బిడ్డకి జరిగినట్టుగా ఈ చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ ఏ బిడ్డకి జరగకుంటే నేను చూస్తున్నా. ఇదే విషయం జిల్లా కలెక్టర్ గారు నిన్న 2 గంటల సేపు అంతిమయాత్రలో పాల్గొన్నారు. నా బిడ్డ అంతిమయాత్రలో కలెక్టర్ గారి దృష్టికి కూడా పోస్ట్ మార్టం సంబంధించిన వివరాలు ఏమి చెప్తే ఆయన వెంటనే సీఎంఓతో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా, నా బిడ్డగా జరిగిన దుస్థితి ఈ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇంకో బిడ్డగా జరగకూడదని రేపటి నుండి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నేనే స్వతహాగా ఒక కార్యాచరణ ప్రభుత్వ ఆసుపత్రి అపోలో హాస్పిటల్ యాజమాన్యం పైన రూపొందించబోతున్నా. ఆల్ పార్టీ నాయకులతో కూడా ఒక డెలిగేషన్ మీటింగ్ పెడతా, ప్రజలందరూ కూడా చైతన్యవంతులు చేస్తాం. ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఒప్పందం ప్రభుత్వం రద్దు చేసేంత వరకు
పోరాటం చేస్తాను, యుద్ధం చేస్తాను. నా బిడ్డకు జరిగినటువంటి భవిష్యత్తులో ఏ బిడ్డకు జరగకూడదని కూడా ఖచ్చితంగా పత్రికా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా బిడ్డ ఒక చురుకైన బిడ్డ, కేవలం పార్టీలో ఒక ప్రముఖంగా పనిచేస్తున్న మాలాంటి వాళ్ళకే ఒక రాజకీయంగా నాకు పేరుంది. నా బిడ్డ ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడిగా పనిచేస్తుంది. మాలాంటి వాళ్ళకే ఇలా జరిగితే పేద వర్గాలు, పేద ప్రజల యొక్క పరిస్థితి ఏమైనా ప్రశ్నిస్తున్నా. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫేమ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తిరుపతిలో సందడి చేశారు. పట్టణంలో సీఎంఆర్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె తిరుపతికి రావడం, తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. Okay. Here, madam. Madam, here. Sir. Okay. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు చాలా 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 సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు నేను తిరుపతిలో ఉన్నాను అండ్ చాలా స్పెషల్ కనెక్షన్ అండి. అండ్ మార్నింగ్లో కూడా ఇది నా ఫస్ట్ టైం నేను సుప్రభాతం సేవ కూడా చేశాను అండ్ ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా చాలా హ్యాపీ. సో అది ఆల్ థ్యాంక్స్ టు సిఎంఆర్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ, ఎందుకంటే సిఎంఆర్ ఓపెనింగ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను అండ్ నాకు అది అవకాశం దొరికింది. సో చాలా హ్యాపీ. అండ్ అంటే నాకు సిఎంఆర్ ఫ్యామిలీ లాగా ఉంది అండి. నేను ఈ బ్రాండ్తో అసోసియేషన్ చేసిన సో 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 హ్యాపీ, ఎందుకంటే ఒక లెగసీతో మీ పేరు కూడా ఇప్పుడు యాడ్ అయితే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ సిఎంఆర్ ఒక క్వాలిటీతో లెగసీ మెయింటైన్ చేస్తున్నారు ఎన్నిసార్లు, ఇట్స్ బిన్ 40+ years అండి. సో చాలా చాలా హ్యాపీ. అండ్ తిరుపతి నా ఫేవరెట్ ప్లేస్. సో ఇప్పుడు సిఎంఆర్ నా ఫేవరెట్ స్టోర్ ఇక్కడ ఉంది. సో డెఫినెట్గా మీరు కూడా రండి. అండ్ ఎంత బాగా ఆప్షన్స్ ఉన్నారు ఇక్కడ, అండ్ వెరైటీస్ కానీ మీరు క్వాలిటీ కూడా అండ్ రేంజ్తో చాలా వైడ్ వెరైటీ అండ్ రేంజ్ ఉంది. సో ఎకనామికల్తో కూడా యూ విల్ గెట్ మ్యాక్సిమం రేట్స్ కూడా. సో ఐ థింక్ ఏదైనా వాట్ ఎవర్ ఫెస్టివల్ అంటే యూ విల్ హ్యావ్ సంథింగ్ హియర్. సో డెఫినెట్గా చూడండి. అండ్ చాలా చాలా హ్యాపీ రోజు టు బీ ఏబుల్ టు సీ అందరూ ఇక్కడ. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు నేను 2 సినిమాలు ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఒకటి నాగ చైతన్య గారితో అండ్ సెకండ్ వన్ ఇస్ నవీన్ పోలిశెట్టి గారు. సో 2 స్క్రిప్ట్స్ చాలా ఎక్సైటింగ్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ అంటే నా క్యారెక్టర్ కూడా చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. సో ఐమ్ సో సో హ్యాపీ. అండ్ హోప్ఫుల్లీ ఈ ఇయర్ లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే రిలీజ్ ఐ డోంట్ నో, కానీ డెఫినెట్గా ఆడియన్సెస్కి నచ్చుతుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఉగ్రదాడిలో అమాయకులు చనిపోయారని అన్నారు. గురువారం ఆయన బీహార్ నిర్వహిస్తున్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 13,480 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు నివాళులు అర్పించారు. అలాగే తన ప్రసంగానికి ముందు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. పహల్గామ్ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉగ్రవాదులను భూమిలోకి తొక్కేస్తాం, కలలో కూడా ఊహించని శిక్షలు విధిస్తామన్నారు. పహల్గామ్ ఘటనతో దేశమంతా దుఃఖంలో మునిగిపోయిందని, మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందన్నారు. 22 अप्रैल को
जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, उससे पूरा देश व्यथित है। कोटि कोटि देशवासी दुखी हैं। सभी पीड़ित परिवारों के इस दुख में पूरा देश उनके साथ खड़ा है। जिन परिवारजनों का अभी इलाज चल रहा है, वे जल्द स्वस्थ हो, इसके लिए भी सरकार हर प्रयास कर रही है। साथियों, इस आतंकी हमले में किसी ने अपना बेटा खोया, किसी ने अपना भाई खोया, किसी ने अपना जीवन साथी खोया है। उनमें से कोई बांग्ला बोलता था, कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहां बिहार का लाल था। आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है, हमारा आक्रोश एक जैसा है। ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। सजा मिलकर के रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। $140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी। దేశ సమగ్రతను దెబ్బతీయాలని ఉగ్ర మూకలు చూస్తున్న సమయంలో దేశమంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశం ఫస్ట్ అనే నినాదంతో అందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. నమస్కారాలు. ఈరోజు ఒక అత్యంత విషాదకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది. ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది. అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విచక్షణారహితంగా కాల్పులు చేయడం, అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి, ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం, ఏదైతే
అక్కడ వీళ్ళందరూ ఉన్నారు. టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో ఒక 2 వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా AK-47 లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు. కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శేషధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించేది ఒక ఉదాహరణ. అది కూడా భార్యాభర్తలు 2 కపుల్స్ వెళ్లారు. విశాఖపట్నం నుంచి 3 కపుల్స్ వెళ్లారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్ళని. తిరుపతి రూరల్ మండలం శెట్టిపల్లి గ్రామ పంచాయతీ శ్రీనివాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 2025 సంవత్సరం SLC ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయినటువంటి విద్యార్థులను కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం రాజు మరియు మంజుల ప్రశంసల వర్షం కురిపించారు. అత్యధిక మార్కులు సాధించిన చరణ్ తేజ, మీనాక్షి, మేఘన, కేశవ్ కుమార్, శ్రావణిలను అభినందించారు. SSC 2025 విడుదలైన ఫలితాలలో మన చెట్టిపల్లి పంచాయతీ మంగళంలో శ్రీనివాస స్కూల్ విద్యార్థులు హవా కొనసాగించారు. చరణ్ తేజ్ అనే అబ్బాయి ఆ విద్యార్థి 581 మార్క్స్ వచ్చింది. అదేవిధంగా ఒక 579, 568 ఈ విధంగా మా శ్రీనివాస స్కూల్ విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలోనే అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన ఇస్తున్న ఆ శ్రీనివాస హై స్కూల్ ఇక పేదలకి కూడా అతి తక్కువ ఫీజులతో విద్య అందిస్తున్నాం. దాదాపుగా 20 సంవత్సరాలుగా ఈ చెట్టిపల్లి పంచాయతీలో అనేకమైన విజయాలతో ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలతో నడుస్తున్న మా శ్రీనివాస హై స్కూల్. శ్రీ చరణ్ తేజ. నేను సప్తగిరి కాలనీలోని శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను. 10వ తరగతి విద్యార్థిని. నాకు 10వ తరగతి పరీక్షలలో 581 మార్కులని సంపాదించాను. తల్లిదండ్రుల కృషి వల్ల, మా ఉపాధ్యాయుల మోటివేషన్ వల్ల మంచి మార్కులు సాధించగలిగాను. చాతుర్య. నేను శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చదువుతున్నాను మంగళంలో. నేను 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 579 మార్కులు తెచ్చుకున్నాను. నా తల్లిదండ్రుల కృషి వల్ల, గురువు గారుల మోటివేషన్ వల్ల నేను ఇన్ని మార్కులు తెచ్చుకోగలిగాను. ఈ క్రెడిట్ అంతా మా గురువు గారు, మా తల్లిదండ్రులే. థ్యాంక్ యూ. నేను శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను. నా 10వ తరగతి పరీక్షలలో నాకు 568 మార్కులు వచ్చాయి. ఈ కృషి మా హెడ్ మాస్టర్ది, మా తల్లిదండ్రులకి. మంగళంలోని శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నేను చదువుతున్నాను. ఈరోజు ఈ మార్కులు నేను సాధించడానికి కారణం మా ఉపాధ్యాయులు చేసిన కృషి, మా పేరెంట్స్ యొక్క కష్టం, మా స్కూల్లో ఉండే క్వాలిటీ ఎడ్యుకేషన్ వల్లే ఈ మార్కులు ఈరోజు నేను సాధించగలిగాను. నేను సాధించిన మార్కులు 581 మార్కులు. నా గోల్ వచ్చి IIT క్రాక్ చేయడం. శ్రీ చాతుర్య, స్టడీయింగ్ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ మంగళం. నేను 579 మార్క్స్తో నా 10th క్లాస్ పరీక్షల్ని సాధించాను. మా గురువు గారి కృషి వల్ల, వాళ్ళ సహకారం వల్ల, వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మాకు చెప్పించడంతో నేను ఈ మార్కులు సాధించాను. మా పేరెంట్స్ సహకారంతో నేను ఈ మార్కులు రాగలిగాను. నేను ఫ్యూచర్లో సివిల్స్ తీసుకొని ఐపీఎస్ ఆఫీసర్ అవుదామని అనుకుంటున్నాను. బై శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. థ్యాంక్ యూ. My name is R. Meghna. I am studying Srinivasa English Medium High School in Mangalam. My headmaster name is Subramanyam Raju. I am proud of this mark because this is my headmaster. Sir hardworking and మా తల్లిదండ్రుల కష్టం కూడా ఉంది. ఇక్కడ ఈ స్కూల్లో బెస్ట్ క్వాలిటీ ఫీజ్ అలాగే బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్తున్నా. బై శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. థ్యాంక్ యూ.
Meghana. I am studying Srinivasa English Medium High School in Mangalam. My headmaster name is Subramanyam Raju. నా మార్కులు 10వ తరగతి సాధించిన మార్కులు 568 మార్కులు. నాకు ఈ మార్కులు రావడానికి ముఖ్య కారణం నా టీచర్స్ అండ్ మై పేరెంట్స్ కష్టము, అలాగే వాళ్ళ బోధన వల్ల నేను మై గోల్ ఈస్ డాక్టర్ ఇన్ బైపీసీ ఇన్ కార్డియాలజిస్ట్ బై శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. థ్యాంక్ యూ. నేను శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మంగళంలో చదువుతున్నాను. నేను సాధించిన మార్కులు 552 మార్కులు. మా ఉపాధ్యాయుల కష్టం వల్ల, మా తల్లిదండ్రుల సహకారం వల్ల నేను ఇన్ని మార్కులు సాధించగలిగాను. బై శ్రీనివాస హై స్కూల్. థ్యాంక్ యూ. ఏపీ బోర్డు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో తిరుపతి శ్రీనివాసపురంలో ఉన్న ఎస్ఆర్ విద్యా సంస్థల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులను విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ అభినందించారు. తమ విద్యా సంస్థలో చదివిన నిఖిల్ 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించి పాఠశాల కీర్తిని పెంపొందించారన్నారు. నీలిమ 584, జస్మిత 573, వైష్ణవి 581 మార్కులు సాధించారు. అదేవిధంగా పాఠశాలలో చదువుతున్నటువంటి 90 మంది విద్యార్థులలో 59 మంది విద్యార్థులు 550 మార్కులు సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఉమాదేవి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటడం జరిగింది. సో ఈ యొక్క పరీక్షా ఫలితాలలో మా యొక్క విద్యార్థులైనటువంటి జి నిఖిల్ 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరచడం జరిగింది. అదేవిధంగా పాఠశాల మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అందులో భాగంగా నీలిమ 584 మార్కులు, జస్మిత 583 మార్కులు, వైష్ణవి 581 మార్కులు. సో ఈ విధంగా మొత్తము 90 మంది పరీక్ష రాస్తే అందులో 59 మంది పైగా విద్యార్థులు 550 పైచిలుకు మార్కులు తీసుకొచ్చుకొని ఉత్తమ ప్రతిభ కనబరచడం జరిగింది. మరి ఇంతటి అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందానికి మరియు ఆ మార్కులు విద్యార్థులు సాధించడానికి ఎల్లవేళలా వాళ్లకు తోడుండి ఉదయం 5 గంటలకు స్టడీ అవర్ అంటే ఉదయం 5 గంటలకు స్టడీ అవర్కు పంపించి, రాత్రి 9:30 వరకు స్టడీ అవర్ ఉంటే రాత్రి 9:30 వరకు వాళ్ళతోటి ఉండి ఆ విద్యార్థులకు ఎల్లవేళలా ఎలాంటి డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసి అంత ఉత్తమమైన ప్రతిభ చూపడానికి కారకులైనటువంటి మా ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా టీచింగ్ స్టాఫ్కి, ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి, అదేవిధంగా ఈ ఫలితాలు సాధించడానికి తోడ్పడినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, ప్రతి ఒక్కరికి ఈ ఉత్తమ ఫలితాలు సాధించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క టీచింగ్, నాన్ టీచింగ్ అందరికీ కూడా ఎస్ఆర్ యొక్క మేనేజ్మెంట్ తరపున వాళ్లకు అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇది 4వ సంవత్సరం ఫలితాలు విడుదల చేసుకున్నాం మనం ఈరోజు. ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల ప్రారంభమైన మొదటి నుంచి 570 మార్కుల నుంచి 590 మార్కులుగా హైయెస్ట్ మార్కుగా మనం ఎదగడం జరిగింది. అంటే మన యొక్క ప్రోగ్రెస్ అనేది గ్రాడ్యువల్గా ఎట్ ఏ టైం ఇంప్రూవ్మెంట్ కాకుండా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ పిల్లల యొక్క నాణ్యతను తీసుకొచ్చి పిల్లల యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ బిల్డప్ చేయడం కొరకు, వాళ్ళలో సబ్జెక్ట్ను ఇంజెక్ట్ చేయడం కొరకు, వాళ్ళకు క్లాస్ బై క్లాస్ వాళ్ళను ప్రిపేర్ చేసి ఇంత ఉత్తమ ఫలితాలు మనం సాధించడానికి కారకులమైనము. మరి ఒకసారి ఈ యొక్క ఉత్తమ ఫలితాలు సాధించడానికి కారకులైనటువంటి మా యొక్క అధ్యాపక బృందానికి, మేనేజ్మెంట్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Nikhil, I am studying in SR Prime School from 3rd class, and here teaching excellence. And I also worked hard to achieve this. Here teachers were concentrating on the students and focusing on the students. I dedicate this success with
to our teachers and my parents. I'm studying in SR Prime School. ఈరోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సి ఫలితాలు నాకు 564 మార్క్స్ వచ్చాయి. ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా ఎస్ఆర్ మేనేజ్మెంట్. ఎందుకంటే వాళ్ళు మాకు ఒక పర్టికులర్ షెడ్యూల్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఆ షెడ్యూల్ ద్వారా నేను బాగా చదవడం వల్ల, అలాగే మా టీచర్స్ హెల్ప్ ద్వారా నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. అలాగే నాకు ఇన్ని మార్క్స్ సాధించగలగడానికి కారణమైన మా టీచర్స్కి నేను హృదయపూర్వక కృతజ్ఞత చెప్తున్నాను. అలాగే ఇక్కడున్న ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ మేనేజ్మెంట్లో ప్రతి ఒక్కరు, ప్రిన్సిపల్, డీన్ సార్, ఇంకా జోనల్ సార్, ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ టీచర్స్, ప్రతి ఒక్కరు మా కోసం ఎంతో కష్టపడ్డారు. మమ్మల్ని వాళ్ళ చిల్డ్రన్స్ లాగా తీసుకొని ఎంతో ప్రేమతో మాకు లెసన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే డౌట్స్ అనేది అప్పటికప్పుడు క్లారిఫై చేయడం జరిగింది. అలాగే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మాకు తోడుండి మమ్మల్ని ముందుకు నడిపించిన మా టీచర్స్, ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ టీచర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ఎస్ఈసి రిజల్ట్స్ వచ్చాయి. అందులో నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి. దీనికి ఎంత కారణం మా ఎస్ఆర్ స్కూల్ మాత్రమే. మంచి మేనేజ్మెంట్తో, మంచి టీచర్స్తో బాగా ట్రైన్ చేసి ఎగ్జామ్స్కి పంపించారు. థ్యాంక్ యూ. నేను ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ శ్రీనివాసపురం తిరుపతిలో చదువుతున్నాను. ఈరోజు 10th పబ్లిక్ రిజల్ట్స్ అనేవి ప్రిపేర్ చేశారు గవర్నమెంట్. మాకు మంచి స్కోర్ వచ్చింది. దీనికంతా కారణం మా ఈ ఎస్ఆర్ స్కూల్లో ఉన్న టీచర్స్, ఇంకా ప్రిన్సిపల్ మేడం సపోర్ట్ ద్వారా మనకి ఇలాంటి మంచి మార్క్స్ వచ్చాయి. మేము ఈ టీచర్స్కి, ప్రిన్సిపల్కి, జోనల్ సార్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తూ దీన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ సంయుక్తంగా అడవులను జల్లెడపట్టడం ప్రారంభించాయి. పూంచ్, బారాముల్లా అడవులను శోధిస్తూ ఉగ్రవాదులు ఫారెస్ట్లో నక్కి ఉండవచ్చనే అనుమానంతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఉగ్రవాదులను ఎరవేసే వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అపోలో వైద్యుల నిర్లక్ష్యంతోనే తన బిడ్డ మృతి చెందిందన్న బీసీ నేత షణ్ముగం. తిరుపతిలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. వారిని మట్టిలో కలిపేస్తాం, ఇక యుద్ధమే, మోదీ సంచలన ప్రకటన. దేశం ఫస్ట్ అనే నినాదంతో అందరూ ఏకతాటిపైకి రావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎస్ఎస్సి ఫలితాలను ఎస్ఆర్ విద్యార్థుల హవా. శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయకేతనం. లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.